జస్ట్ ఒక 1 వీక్ కూడా కాలేదు, మనం ఫోన్లు మాట్లాడుకోబట్టి జస్ట్ 2-3 డేసే అవుతుంది కదా, అప్పుడే మళ్ళీ ఫోన్లు మాట్లాడుకొని తగ్గిద్దామంటావు? అబ్బా నాకు కూడా నీతో ఫోన్ మాట్లాడాలని ఉంటుంది అన్వేష్. నీకు విషయం తెలుసా, నిన్న నైట్ నువ్వు ఫోన్ మాట్లాడి అయిపోయాక నైట్ అంతా నువ్వే గుర్తొచ్చినావు. నిద్రే పట్టలేదు అసలు నాకు కూడా సృజన అస్సలు నిద్ర పట్టలే. నీకు వాట్సాప్లో మెసేజ్ కూడా చేసిన, ఒకవేళ ఆన్లైన్లో ఉంటే కనీసం ఆన్లైన్లో చాటింగ్ చేద్దామని చెప్పేసి, బట్ నువ్వే ఆఫ్లైన్లో ఉన్నావు. ఇక ఊకే అమ్మ వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు అంటుంది. ఇక దానికి డౌట్ వచ్చిందని చెప్పేసి నెట్ ఆఫ్ చేసి సైలెంట్లో పెట్టి మరి పడుకున్నా. అవునా సృజన, అయితే ఇవాళ ఒక పని చేద్దాం. నైట్ ఎట్లయినా శివగారిని ఫ్రెండే, సో మీ అమ్మ శివగారితో మాట్లాడినా కూడా ఏమన్నది కాబట్టి నైట్ శివగారిని కాన్ఫరెన్స్లో పెడదాం, వానితో మాట్లాడుకుంటా మన ఇద్దరం నైట్ ఇవాళ ఫోన్ మాట్లాడదాం. నీ ఐడియా నీ ముఖం లెక్కనే ఉంది. వాడిని కాన్ఫరెన్స్లో పెట్టి ఏం మాట్లాడాలి చెప్పు? ఏదైనా పర్సన్స్ మాట్లాడాలంటే ఇబ్బందే కదా, వాడెందుకు మధ్యలో? అర్థం చేసుకో సృజన, నాకు ఈ చిట్టీల టెన్షను, ఈ అప్పుల టెన్షను, పొద్దుగా లేస్తే ఊరందరితో తిరిగి వాళ్ళు చెప్పే మాటలు విని ఘోరంగా హెడ్ ఎక్కలేస్తుంది. నైట్ నీతో కొంచెంసేపు మాట్లాడితే